అంటే వీళ్ళు ఏం చేస్తుండ్రు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది, పెంచిండ్రు అని చెప్తున్నారు. అసలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అతి తక్కువ పెరిగిన ప్రాజెక్ట్ కాస్ట్తో పూర్తి చేసిన ప్రాజెక్టు దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. నాగార్జున సాగర్ 1954లో 122 కోట్లతో అంచనా వేసి ఎస్టిమేట్ చేసి పనులు స్టార్ట్ చేసిండ్రు. పూర్తయ్యే నాటికి 1183 కోట్లు, అంటే 9 రెట్లు పెరిగింది ప్రాజెక్ట్ కాస్ట్. 122 1183 కోట్లు అయింది. శ్రీరామ్ సాగర్ 40 కోట్లతో స్టార్ట్ అయితే 4300 కోట్లు అయింది. అంటే 107 టైమ్స్, 107 రెట్లు పెరిగింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. జూరాల, మహబూబ్నగర్లో కట్టిన జూరాల 70 కోట్లతో స్టార్ట్ అయితే పూర్తయ్యేసరికి 1815 కోట్లు, అంటే 25 రెట్లు పెరిగింది జూరాల. పులిచింతల 565 కోట్లతో స్టార్ట్ చేస్తే 1816 కోట్లు, 3.2 టైమ్స్ ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. దెన్ సింగూరు 29 కోట్లతో స్టార్ట్ చేస్తే 169 కోట్లు, 5.7 రెట్లు పెరిగింది. ఎల్లంపల్లి 900 కోట్లతో స్టార్ట్ చేస్తే 2048 కోట్లు, 5.7 రెట్లు, అంటే యాక్చువల్ ఇంకా మూడోది కూడా ఉంది సవరణ, 5.7 రెట్లు పెరిగింది. దేవాదుల ఇంకా పూర్తి కాలేదు, బట్ యాజ్ ఆన్ టుడే 6000 కోట్లతో స్టార్ట్ చేస్తే ఇప్పటికే 17,500 కోట్లు ఖర్చు అయ్యి 2.9, 2.9 రెట్లు దేవాదుల పెరిగింది. మరి కాళేశ్వరంకి వస్తే 80,000 కోట్లతో డిపిఆర్ అప్రూవల్ అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి అయిన ఖర్చు 94,000 కోట్లు మాత్రమే. 80,000 కోట్లతో ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది. అది 3rd TMC కూడా కలిపితే 1,27,000 కోట్లు ప్రాజెక్ట్ కాస్ట్ మనం ఫైనల్ కాస్ట్ వచ్చింది. హార్డ్లీ పూర్తయితే 1,50,000 కూడా దాటదు. అంటే డబల్ కూడా కాలే, నాట్ ఈవెన్ డబుల్, ఓ 2 రెట్లు కూడా కాలేదు. ఓన్లీ 0.5 పెరిగింది అంతే కాళేశ్వరం. మీరు ఏది చూసినా 9 రెట్లు, 107 రెట్లు, 25 రెట్లు, 3 రెట్లు, 5 రెట్లు, 5 రెట్లు, 2.9 రెట్లు. కానీ కాళేశ్వరం 0.5 మాత్రమే పెరిగింది. అంటే వీళ్ళు చేసేదంతా బట్టగాల్చి మీద వేసే ప్రయత్నము, దుష్ప్రచారం తప్ప కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిందనేటువంటిది శుద్ధ తప్పు.